అందరికీ నమస్కారం అండి. అదోని మీ ఎనర్జీ ధోని 6 కొడితే ఎలా ఉంటుందో అదోని ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ కూడా హాయ్. గర్విడి లక్ష్మి గారి గురించి ఒక మాట లేదంటే ఒక పాటలో చెప్పలేం కాబట్టి ఒక సినిమా తీయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు గర్విడి లక్ష్మి గారి ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆవిడ ఎవరు అని చెప్పడానికి మాటలు సరిపోవు కాబట్టి మా డైరెక్టర్ గారు 2.5 గంటలు లేదా 2 గంటలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు స్క్రిప్ట్ రాసుకొని. అండ్ విశ్వప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. మనం ఫాస్టెస్ట్ 100 వైపు దూసుకువెళ్తూ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. కానీ 48వ సినిమా మాత్రం మీకు చాలా స్పెషల్గా ఉండబోతుంది సార్. బికాజ్ ఆ కథ లాంటిది. మన షోకేస్లో మనం చేసిన మనకు వచ్చిన అవార్డ్స్ లేదంటే మనం ఇప్పటిదాకా మనకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్నీ మనం షోకేస్లో పెట్టుకుంటే అందులో ఎంత పెద్ద అవార్డు ఉన్నా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉంటాయి. మనకి బాగా దగ్గరయ్యే అవార్డు ఉంటుంది. గర్విడి లక్ష్మి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో అలాంటి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నరేష్ సార్, మళ్ళీ మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాగ్ మయూర్ అండ్ ఆనంది, విషింగ్ యూ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. ఈ ఈవెంట్ హైదరాబాద్లో చేసేయచ్చు. హైదరాబాద్లో బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి చేయడానికి. ఇవన్నీ చాలామందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎందుకు అనుకున్నారు అంటే ఆయనకి ఈ ఊరు మీద ఉన్న ప్రేమ. చాలా 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 అరుదండి. ఒక మనిషి ఎదుగుదలలో ఊరు ఎదుగుదల చూసుకోవడం చాలా అరుదు. విశ్వప్రసాద్ గారి ఎదుగుదలలో ఆదోని ఎదుగుదల చూసుకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనకున్న సామర్థ్యానికి, ఆయనకున్న తెలివికి, ఆయన చదువుకున్న వన్నిటికి ఆయన ఏదో పెద్ద గూగుల్ లాంటి కంపెనీలలో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో సీఈలో కూర్చొని యుఎస్లో కూర్చోవచ్చు. అక్కడ ఉండి నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని సంపాదించింది అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూ పీపుల్స్ టెక్నాలజీ అన్నది ఇక్కడ పెట్టడం, ఆదోనిలో పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని వెతికి మరీ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో కంపెనీలో జాబ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ అంతా ఆదోనిలోనే జరగబోతోంది. 30 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మేమందరం ఇక్కడే మీ మధ్యే ఉండి సినిమా చేయబోతున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ అందరి ఆశీస్సులతో గర్విడి లక్ష్మి అన్న పేరు బయటికి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇందాక చేసిన 3 కళాకారులకి గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లు. వాళ్ళ చేతుల్లో పేపర్లు లేవు, స్పీచ్లు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు చేసిన 20 నిమిషాలు మొత్తం గుర్తుపెట్టుకునే చేసింది. ఇలాంటిది గర్విడి లక్ష్మి గారు వేలల్లో చేశారు, ఎన్నో పాటలు రాశారు. అవన్నీ కూడా తెర మీదకి ఎక్కించబోతున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి పార్థసారథి గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇందాక మీ పేరు చెప్తేనే వీళ్ళు అరిచిన విధానంతో అర్థమవుతుంది మీరు జనాల్లో ఎంత మెప్పు పొందారో, ఎంత దగ్గరగా వాళ్ళతో ఉన్నారో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దానికి కారణమైన అన్న థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు గౌరీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.